యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. సంఘంలో యవనస్తులు అందరిని అడుగుతాను, మీరు దేవుని పని చేయడం మేలు అని అనుకుంటారా అంటే భారం అని అనుకుంటారా? మేం చెప్తే పని చేస్తారా, మీరే మాకు పని కావాలని అడుగుతారా? అమ్మ శారా, ఎక్కడైనా సంఘంలో నాకు ఏదైనా పని ఇవ్వండి అని నువ్వు అడుగుతావా, లేకపోతే వాళ్ళు ఇస్తే చేస్తావా? 70% మంది అక్కడ ఏదో పని అవుతుందంట, మెల్లగా మనం జారుకుందాం అని అనేటట్టు ఉంటారు. మిగతా 25% మంది ఎలాగుంటారు అని అంటే వాళ్ళు చెప్తే చేద్దాంలే అని అనుకుంటారు. ఎవరో ఒకరిద్దరు మాత్రం ఏమనుకుంటారు అని అంటే ఆ పని నాకు ఇస్తే మేలు, దాన్ని మోపుతున్నవాడు ఎవరు అని అంటే దేవుడు. ఒకవేళ ఈ పరిచర్య 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేద్దాంలే అని అనుకున్నారు, ఏమవుద్దండి? చేయగలుగుతారా? ముడుకులు లాగుతాయి? లాగండి. జబ్బులు సహకరిస్తాయండి? సహకరించవు. ఏ కాలంలో నువ్వు దేవుడు పని చేయడం అద్భుతంగా చేయగలవు? యవ్వన కాలంలో చేయగలుగుతావు. యవ్వన కాలంలో చేయలేని పరిచర్య మరి ఇంక నువ్వు ఎప్పుడూ చేయలేవు.